నమస్తే, నేను మీ సతీష్. ఢిల్లీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం టార్గెట్ బీజేపీ. ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి, దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కథ ఏంటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నాం. ఏ రోజు కూడా బీజేపీకి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ, నరేంద్ర మోడీ గారి గురించో, అమిత్ షా గారి గురించో ఎక్కడా కనీసం ఒక చిన్న మాట కూడా మాట్లాడిని జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున టార్గెట్ మోడీ అనే విధంగా రాజకీయాన్ని తిప్పేశారు, ప్లేట్ ఫిరాయించేశాడు అనేటువంటి ఒక చర్చ అయితే తెరపైకి వస్తూ ఉంది. ఏంటి సార్ దీని వెనకాతలు అసలు కదా? జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటంటే, నా దగ్గరికి వస్తే ఓకే, నా దగ్గరికి రాకపోతే నిన్ను బూతులు తిడతా అనేది జగన్మోహన్ రెడ్డి పాలసీ. ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు తన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని ఏమన్నాడు, వాళ్ళు తను చెప్పిన పని చేసే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు. తను ఏ పని చెప్తే ఆ పని చేయాలి. తను చెప్పిన పని చెయ్యను అంటే ఇంకా వాళ్ళ మీద ఇంకా అసలు బూతులతోటి లంకించుకుంటారు. మొత్తం ఇది గత 5 సంవత్సరాలుగా 5 ఏళ్ళు ఏమిటి 10 ఏళ్ళగా జరుగుతున్నది ఇదే. ఈ మొత్తం ఈ ఆర్డర్లో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కూడా తప్పించుకోలేకపోయింది. షర్మిల కూడా ఈ ఆర్డర్ తప్పించుకోలేకపోయింది. అసలు ఆ అమ్మాయిని అయితే పర్సనల్గా ఎంత ఎంత తిట్టాలో అంత తిట్టారు. అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అన్నారు. ఇంకా అంతకన్నా బూత్ ఏముంటుంది? అంతేకాదు, ఆమె భర్త బ్రదర్ అనిల్ మొదటి భార్య గురించి బయటికి తీశారు వీళ్ళు. మంగళముఠ అంటూ ఒక పుస్తకాన్ని, బుక్లెట్ని చేశారు. అసలు బ్రదర్ అనిల్ ఫస్ట్ వైఫ్కి ఈ రాజకీయాలకి ఏంటి సంబంధం? వదలరు అన్నమాట. వీళ్ళు మొత్తం టార్గెట్ చేసి కొడుతూ ఉంటారు. మనం చూసాం పవన్ కళ్యాణ్ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడో పబ్లిక్ అనవసరం. ఆడవాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి కదా, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. అవన్నీ కాకుండా వీళ్ళు ట్రోలింగ్ చేస్తారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, మేము కరెంటు అమ్ముతున్నది మేము 3 రూపాయలకు అమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి దాని మీద లాభం వేసుకొని 7 రూపాయలకు అమ్ముతున్నాడని చెప్పింది. ఇది విశాఖపట్నంలో వచ్చాం. నిర్మలా సీతారామన్ హస్బెండ్ ఎవరు, నిర్మలా సీతారామన్ పిల్లలు ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, అసలు నిర్మలా సీతారామన్ ఏంటి, వాళ్ళ పుట్టి పూర్వోత్తరాలు మొత్తం పెట్టి అసలు అమ్మ నా బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. ఆ దెబ్బతోటి ఆమె నేను ఇంకా ఆంధ్రప్రదేశ్కి రాను అని దండం పెట్టి వెళ్ళిపోయింది, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ఆ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు లాంటి వాడు మోడీకి అని చెప్పింది. అది వేరే విషయం. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా టార్గెట్ చేసి పర్సనల్గా ఉన్నవన్నీ బయటికి తీసి చాలా దారుణమైన ట్రోలింగులు చేస్తారు. దీనికి లోకేష్ టార్గెట్ చేసింది చూసాం, మనం చంద్రబాబుని టార్గెట్ చేసింది చూసాం. ఈ విధమైన కార్యక్రమాలు చేయటంలో వైసీపీ సోషల్ మీడియా నెంబర్ 1లో ఉంటుంది. తాజాగా ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వైపు వెళ్తూ ఉన్నది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలిచి మాట్లాడారు. ఇంకా వాళ్ళ డెసిషన్ ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు బయటికి రాలేదు కానీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అనేది ఒక ఇండికేషన్ ఉన్నది. అమిత్ షా కూడా చెప్పాడు, ఎన్డీఏలోకి పాత వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము, పాత భాగస్వాములందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే ఏంటి, తెలుగుదేశాన్ని వాళ్ళు వెల్కమ్ చేశారు. తెలుగుదేశం కూడా ఆలోచిస్తున్నదో ఏదో సంథింగ్ హ్యాపెనింగ్. అదే ఈ పరిస్థితులు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి ఒక 20-30 అన్న అసెంబ్లీలు వస్తాయని అనుకుంటున్నాడు. ఇప్పుడు అది సింగిల్ డిజిట్కి పడిపోవడానికి ఒక సంకేతంలాగా మారిపోయింది. ఇంతకాలం అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత పరిపాలన సాగించాడు అంటే దానికి కారణం బీజేపీనే, అందులో డౌట్ లేదు. అమరావతిని నాశనం చేసి ఇవన్నీ చేసినా కానీ భారతీయ జనతా పార్టీ అపోజ్ చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వం లేదు, నువ్వు ఇట్లా చేయటానికి వీలు లేదని అమిత్ షా ఒక ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి చేసే ధైర్యం లేదు.
కానీ వాళ్ళు ఆ పని చేయలేదు. వాళ్ళు ఏమన్నారు అంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్రానికి ఉన్న హక్కులు అధికారాల్లో మేము జోక్యం చేసుకోలేమని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. పార్టీ పరంగా ఉద్యమం చేశారు కానీ అది ఎఫెక్టివ్గా లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రెండింటి మధ్య అంటే కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మధ్యలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి దాని పబ్బం గడుపుకున్నాడు. 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోవచ్చింది. ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దలు కూడా తెలుగుదేశం వైపు వెళ్దామని ఆలోచిస్తున్న ఈ తరుణంలో వాళ్ళని కలవనివ్వకుండా చేయాలి, బ్రేక్ చేయాలి, ఎట్లా చేయాలి అన్న ఉద్దేశంతో ఇవి మొదలుపెట్టారు. 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు ధర్మదీక్ష చేసినప్పుడు ఆయన ఏదో మోడీని కామెంట్ చేశాడని ఆ వీడియో తీసి వైరల్ చేస్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీకి సంబంధించి కొన్ని వీడియోలు బయటికి తీశారు. ఆ పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు అని ఏదో కామెంట్ చేశాడు. అది తీసి వైరల్ చేశారు, వైరల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అది. ఈ మొత్తం ఇవి వీడియోలు వైరల్ చేస్తున్నారు. మరి ఇదే అమిత్ షా వచ్చి ఆంధ్రప్రదేశ్లో అవినీతికర ప్రభుత్వం నడుస్తున్నది, అసలు గంజాయి విచ్చలవిడిగా నడుస్తున్నది, మాదక ద్రవ్యాలు అడ్డు ఆపు లేకుండా చలామణి అవుతున్నాయని చెప్పి అమిత్ షా చెప్పాడు, నరేంద్ర మోడీ కూడా చెప్పాడు. శాంతి భద్రతలు కూడా ఉన్నాయా లేవా అని అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి నరేంద్ర మోడీ చెప్పాడు, అమిత్ షా కూడా చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చి మరి వాళ్ళు చెప్పిన వీడియోలు కూడా మరి సర్క్యులేట్ కావాలి కదా. అది అంటే ఇట్లా సర్క్యులేట్ చేసే అలవాటు వేరే పార్టీలకు లేదు కాబట్టి, వీళ్ళు చేసే ట్రోలింగ్లాగా వేరే వాళ్ళు చేయలేరు కాబట్టి వీళ్ళు ఆ టైప్ ఆఫ్ వీడియోలు మార్కెట్లోకి వదులుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది రాజకీయ కార్యకలాపాల విషయానికి వస్తే ఎవరు ఏ విధంగా ఎటువైపు మొగ్గు చూపుతారు, ఎందుకు ఎన్నికల్లో అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినా వాళ్ళు చెప్పింది ముందర నుంచి ఒకటే పాయింట్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో మొత్తం ఈ వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాడు ఆయన. అప్పటికి తెలుగుదేశంతో టైప్ లేదు కదా. సో తెలుగుదేశం ఏం చెప్పింది, మొత్తం అందరూ తటస్థులు, మేధావులు, ఈ న్యూట్రల్గా ఉన్న వీళ్ళందరూ కూడా అన్ని పార్టీలని సమన్వయం చేసుకొని ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ వైసీపీ అంటే జగన్ లాంటి ఒక నియంత పాలనని వ్యతిరేకించాలి అంటే ప్రజల్ని సంఘటన చేయాలి అని తెలుగుదేశం పార్టీ చెప్పింది. భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది, భారతీయ జనతా పార్టీ మరీ ముఖ్యంగా దగ్గుబాటి పురంధేశ్వరి ఆ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన దగ్గర నుంచి ఈ అవినీతి అక్రమాలని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నది. ఈ అవినీతి పాలనకి అంతం పలకాలి అనేది పురంధేశ్వరి ఇచ్చిన స్లోగన్, అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఈ పరిస్థితుల్లో ఈ 3 పార్టీలకు కూడా అల్టిమేట్ గోల్ చూస్తే జగన్ని దించటం. మరి ఆ 3 పార్టీలు కలిస్తే తప్పేంటి? దీన్ని తప్పుగా చిత్రీకరించాలి అనేది జగన్మోహన్ రెడ్డి తాపత్రయం. జగన్మోహన్ రెడ్డి తిట్టనివాడు ఎవడన్నా ఉన్నాడా? సొంత చెల్లెల దగ్గర నుంచి అందరినీ తిట్టాడు కదా. అంటే నువ్వు ఎవరినన్నా పొగుడుతున్నావా, నిన్నెవరన్నా పొగుడుతున్నారా? అంటే నిన్నెవరూ పొగట్టలేదు, నువ్వెవరిని పొగట్టలేదు. నీ రాజకీయ అవసరాల కోసం తిడతావు, పొగుడుతావు. అందుకని నీ రాజకీయం మొత్తం కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వీడియోలు, నరేంద్ర మోడీ వీడియోలు బయటకు పెడుతూ వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అది ప్రచారం చేస్తున్న కొద్దీ ప్రజలందరూ కూడా ఆలోచనలో పడుతున్నారు. ఆలోచనలో పడి వైసీపీ ఇంత దుర్మార్గమైన పార్టీ అనే ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చి ఉన్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. తన రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికైనా కూడా దిగజారుతాడు అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం జనసేనల పొత్తులోకి బీజేపీ కూడా కలవబోతున్నటువంటి క్రమంలో వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలే అందుకు ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు మాత్రం ఇది విశ్వసించేటువంటి పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక గట్టి గుణపాఠాన్ని కూడా నేర్పుతారు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.